మచిలీపట్నం నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. ఒక్కసారి కోనపురెడ్డి రామారావు గారి అబ్బాయి కోనపురెడ్డి లక్ష్మీకరణ్కు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటేద్దాం, కొత్త తరాన్ని రానిద్దాం. మచిలీపట్నంలో ఎప్పుడు ఆ రెండు పార్టీలేనా? ఒక్కసారి కోనపురెడ్డి లక్ష్మీకరణ్కు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటేద్దాం, కొత్త తరాన్ని రానిద్దాం. మచిలీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి, శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ ఎలాంటి నేర చరిత్ర కానీ, రాజకీయ వారసత్వం కానీ లేని వ్యక్తి. కోనపురెడ్డి లక్ష్మీకిరణ్కు బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటేద్దాం. మంచినీళ్ళు రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు వచ్చేలా వాటర్ టిన్నులు కొనుక్కునే అవసరం లేకుండా చేస్తా. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేస్తా. విజయవాడ, గుడివాడ లాంటి ప్రాంతాలకు రాత్రిపూట కూడా సెక్యూరిటీతో కూడిన ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తా. రోడ్లపై పశువులు ఉండి ప్రయాణానికి అంతరాయం లేకుండా చేస్తా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తా. మచిలీపట్నంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేస్తా. యువత వేరే ప్రాంతాలకు వలసపోకుండా మచిలీపట్నంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. బస్టాండ్ ఎదురుగా మూసేసిన బేబీ సెంటర్ను మళ్ళీ అందుబాటులోకి తెస్తా. బెల్ కంపెనీ వేరే ప్రాంతానికి తరలిపోకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. కీర్తిశేషులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనం నిర్మిస్తా. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా నా వంతు ప్రయత్నం చేస్తా. డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరిచి వర్షం వస్తే రోడ్లు మునిగిపోకుండా చేస్తా. నియోజకవర్గంలో ఒక్క యాక్సిడెంట్ కూడా జరగకుండా రోడ్డు వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థలను కఠినంగా చూసి మెరుగుపరుస్తా. సమకాలీన రాజకీయ వ్యవస్థపై విరక్తి చెంది నోటాకు ఓటు వేద్దాం అనుకునేవారు ఒక్కసారి నాకు ఓటు వేసి నన్ను బలపరచండి. మీరు కోరుకునే రాజకీయం చేసి చూపిస్తా. నియోజకవర్గంలో ఒక ఆత్మహత్య కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ గవర్నమెంట్ ఉద్యోగులు సామాన్యులపైనే కాకుండా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులపైన కూడా జరిగేలా నా వంతు ప్రయత్నం చేస్తా. కేబుల్ ఆపరేటర్స్కి పోల్ ట్యాక్స్ లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తా. మచిలీపట్నంలో 100% అక్షరాస్యతను తీసుకొస్తా. మన గుర్తు బ్యాటరీ టార్చ్ లైట్. ఈవీఎం మెషిన్లో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈవీఎం మెషిన్లో నోటాకు పైన 14వ నెంబర్లో ఉంటుంది మన బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తు. బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేద్దాం, కొత్త తరాన్ని రానిద్దాం. లక్ష్మీకిరణ్ గురించి మరిన్ని వివరాల కోసం www.laxmikirannk.com చూడండి.